కొండగట్టులో ఈ గిరి ప్రదక్షిణ 9వ తారీఖు రాఖీ పౌర్ణమి పర్వదినమున శనివారం రోజు శ్రీ సురేష్ ఆత్మారాం మహారాజ్ చిలుకూరు బాలాజీ దేవాలయం శివాలయ ప్రధాన అర్చకులు గారి ఆధ్వర్యంలో కొండగట్టు గిరి ప్రదక్షిణ చేయబడుతున్నది. ఇప్పటి వరకు మొత్తం 30 సార్లు గిరి ప్రదక్షిణ జరిగింది. ఇది 31వ గిరి ప్రదక్షిణ. ఈ రోజు విశేషం ఏమిటంటే శ్రావణమాస పూర్ణిమ మరియు రాఖీ పండుగ పర్వదినంను పురస్కరించుకొని గిరి ప్రదక్షిణ జరుగుతున్నది. ప్రతి నెల పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ జరుగుతుంది. చాలామంది భక్తులు వివిధ ప్రాంతాల నుండి కొండగట్టుకు చేరుకొని శ్రీరామనామాన్ని జపిస్తూ గిరి ప్రదక్షిణలో ఉదయం నుండి చాలా చురుకుగా పాల్గొంటున్నారు. ఇది మంచి శుభ పరిణామం. కొండగట్టు గిరి ప్రదక్షిణ 2023 సంవత్సరంలో 5వ నెల 5వ తారీఖు ప్రారంభించారు. అసలు గిరి ప్రదక్షిణ అంటే ఏమిటి? గిరి అంటే కొండ లేదా శిఖరం. కొండ చుట్టూ ప్రదక్షిణ చేయడాన్ని గిరి ప్రదక్షిణ అంటారు. కొండగట్టులో గిరి ప్రదక్షిణ సుమారు 8 కిలోమీటర్ల వరకు ఉంటుంది. గిరి ప్రదక్షిణ చేయటం వల్ల మీలోని భయాలు, పూర్వజన్మ పాపాలు తొలగిపోయి మీలో ఒక ఆత్మవిశ్వాసం నెలకొంటుంది మరియు ఆ కొండ యొక్క మంచి ఫలితాలు మీకు లభిస్తాయి. మార్గ మధ్యలో మనకు బొజ్జబోతన దేవాలయం దర్శనమిస్తుంది. స్వామివారిని దర్శించుకొని మీ పయనాన్ని సాగించండి. స్వామివారి పక్క నుండి మనం అడవిలోనికి వెళ్లాల్సి ఉంటుంది. అడవిలో మీరు గమనించండి, అడవిలో బాబు అటు చూపించు, అదంతా హైట్ ఉంది, మొత్తం హైట్ గా ఉంది. అక్కడ వర్షం పడితే ఆ నీళ్లు కింది నుంచి వెళ్ళిపోతాయి కింది వైపు. సహజంగా గిరి ప్రదక్షిణ అందరికి చెప్తున్నాం, ప్లాస్టిక్ ని తీసుకురావద్దు. ఏదైతే దారిందో దాన్ని శుభ్రంగా ఉంచే పరిస్థితి మనం అద్భుతంగా ఇలా దీన్ని కాపాడుకోవాలి. జై శ్రీరామ్. ఎంత ఆనందంగా ఉందో చెప్పడానికి. అలా వేసే వాళ్ళు మనసు పెట్టి పని చేస్తున్నారు. ఇక్కడ ఏదో చూట్ పాలిష్ పనులు కాదు, ఏదో పై మెరుగులు కాదు. జై శ్రీరామ్. ఇదే సీతమ్మ బావి. ఈ బావికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ బావిలోని నీటితోనే స్వామివారికి అభిషేకాన్ని చేస్తారు. ఇక్కడికి వచ్చిన భక్తులు ఈ బావి నీటిని తీర్థంలా సేవిస్తారు. ఈ బావి నీటి వల్ల చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని భక్తులు నమ్ముతారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి. జై శ్రీరామ్. జై. చుట్టూ కొండలు, లోయలు, పచ్చని ప్రకృతి రమణీయత మధ్య స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటూ సాగే ఈ గిరి ప్రదక్షిణ మీకు ఆహ్లాదాన్ని, ఉత్తేజాన్ని కలిగిస్తాయి.
ఈ గిరి ప్రదక్షిణలో చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా చాలా చురుకుగా పాల్గొన్నారు. రాఖీ పండుగ రోజు కూడా ఇంతమంది గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు అంటే దీనికి ఉన్న విశిష్టత చాలా గొప్పదని తెలుస్తుంది. మనం ఒక్కసారి గిరి ప్రదక్షిణ చేస్తే 1,000 సార్లు ఆత్మ ప్రదక్షిణ, 1,000 సార్లు మూల విరాట్ ప్రదక్షిణ, 1,000 సార్లు అంగ ప్రదక్షిణ చేసిన ఫలితం లభిస్తుంది. ఇంకా ఆలస్యం ఎందుకు మిత్రులారా, మీలో ఇంకెవరికైనా ఈ గిరి ప్రదక్షిణ గురించి తెలియకుంటే వెంటనే ఈ వీడియోని షేర్ చేయండి. మనలో ఒక వంతు భాగంగా ప్రతి ఒక్కరూ శ్రీరామనామాన్ని జపిస్తూ కొండగట్టు గిరి ప్రదక్షిణలో పాల్గొనండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.